రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లా పెన్నమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. కంకిపాడులో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే స్వయంగా బాణసంచా కాల్చి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని విషయంలో జరిగిన అయోమయానికి కేంద్రం చట్టబద్ధతతో తెరపడిందని, ఇది అమరావతి ఆడపడుచుల విజయమని బోడి ప్రసాద్ కొనియాడారు. గర్వించదగ్గ రోజు నిన్న పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధత కల్పించడం ప్రతి ఒక్కరూ కూడా ఆనందించదగ్గ విషయం. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్కరూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని అనేది లేకుండా 12 సంవత్సరాలు రాజధానిగా మనం ఎంపిక చేసుకుంటే గత ప్రభుత్వం రాజధానిని 3 ముక్కలాట చేసి ఎక్కడ ఏ రాజధాని అనేది కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడ్డారు. ఈ రోజున పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి కూడా ప్రతిపక్ష నాయకులు మనసు మార్చుకోకుండా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ మళ్ళీ కూడా మావు గన్నని మావి గన్నని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. వాళ్ళ యొక్క మతి స్థిమితం కోల్పోయి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు.